పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42 నుండి 47 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42 నుండి 47 వచనాలు. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదవబడిన ఈ లేఖన భాగాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. అందును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా ఎడల మీరు జాలి చేసుకుని మా బ్రతుకులో మీరు చూపిన ఉపకార మహోపకారములన్నింటిని బట్టి వందనాలు. నిజానికి ఏ యోగ్యత ఏ మంచి మాలో లేదు, అయినా ప్రేమించావు. ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మహిమలో ఉన్నారు. మేము కూడా చనిపోతే తిరిగి లేస్తామని నిరీక్షణ ఇచ్చారు. యుగయుగాలు మీతో ఆనందించే గొప్ప ధన్యత మీరు మాకు ప్రసాదింపజేశారు. అందుకై స్తోత్రం. మా ప్రభువా, ఈ లోకములో ఉన్న దురాశను భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవస్వభావములో పాలివారము కాగలుగునట్లు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఇచ్చినందుకై స్తోత్రం. మా ప్రియ ప్రభువా, అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులను మీరు మాకు అందిస్తూ మమ్మను బలపరుస్తున్నందుకై స్తుతిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎన్నో సంగతులు మనము వింటూ వస్తున్నాం. గత వర్తమానంలో వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. వీరు వీరు అంటే ఎవరు? బాప్తిస్మము పొందినవారు. బాప్తిస్మము పొందినవారు. మనం విన్నాం బాప్తిస్మం అంటే ఏంటో, బాప్తిస్మము ఎవరికి ఇవ్వాలో లేక ఎవరు పొందాలో. 2, బాప్తిస్మం ఎందుకు పొందాలో, ఎందుకు ఇవ్వాలో, ఎందుకు పొందాలో, ఎందుకు ఇవ్వాలో విన్నాం. బాప్తిస్మము పొందిన వారు ఏం చేయాలో కూడా మనం విన్నాం కదా. వారు 7 విషయాలలో ఎడతెగక 7 విషయాలలో ఎడతెగక వారు ఉండాలి. నిజమే, తెగిపోకూడదు. బోధయందు ఎడతెగక, సహవాసమందు ఎడతెగక, రొట్టె విరుచుటయందు ఎడతెగక,
ప్రార్థన యందు ఎడతెగక, పరిచర్య యందు ఎడతెగక. ప్రియులారా, ప్రతి విషయంలో దేవుని మందిరములో ఉండి దేవునికి స్తోత్రము చేయుటలో ఎడతెగక ఉండాలని విషయాలు, ఏక మనసులో ఎడతెగక ఉండాలనే విషయాలు మనం విన్నాం. గనుక ఎప్పుడైతే వారు ఎడతెగక ఉన్నారో అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ప్రతివానికి భయము వచ్చింది. దాన్ని బట్టే యేసు ప్రభువారు ఏం చెప్పారు? మత్తయి రాసిన సువార్తలో ఒక వచనం చాలా వివరంగా చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. బండ మీద నా సంఘమును కట్టుదును అనగా ఇప్పటి వరకు మనం విన్న సంగతులు, ఆ సంఘమునకు ఉండవలసిన లక్షణాలు. సంఘం అంటే ఎవరు? రక్షించబడిన వ్యక్తుల సముదాయమే సంఘం, ఎక్లేషియా. కాబట్టి ఆ సంఘం తాను చేస్తున్న పనిని బట్టి పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరం పారిపోతాయి. అంటే అప్పుడు ప్రతివానికి భయము కలిగాను. ఈరోజు మనం ఒక మాట అర్థం చేసుకుందాం. సంఘాన్ని చూస్తే ఎవరికైనా భయం ఏమైనా వస్తుందా? సంఘాన్ని చూడడం అంటే సంఘస్థులను చూస్తే, సంఘాన్ని చూస్తే ఏమైనా భయం ఏర్పడుతుందా? అసలు భయం అనేది ప్రజల్లో ఉందా? ఆలోచన చెప్పండి. అసలు ఎవరిలోనూ భయం అనేది కనపడటంలే. ఏదో వీళ్ళు పిచ్చోళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఆ దేవుడు చెప్పినట్టు వీళ్ళ జీవితాలు లేవు అన్నట్టుగానే ఉన్నారు తప్ప నిజంగా భక్తి కలిగి, విశ్వాసము కలిగి, ప్రభువుకి ఎంతో మహిమ తెచ్చేటట్లుగా ఈరోజు విశ్వాసులు కనపడటంలే. మన ప్రవర్తనను బట్టి మన దేవునికి ఘనత వెళ్ళుద్ది. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మన దేవుణ్ణి కూడా వారు చులకనగా మాట్లాడతారు, చులకనగా ఎంచుతారు. దేవునికి మహిమ రావాలన్నా, అనేకుల మధ్య అవమానం పాలు చేయాలన్నా అది మనను బట్టే, మన ద్వారానే జరుగుద్ది. కాబట్టి జాగ్రత్త పడాలి మనం ఎప్పటికప్పుడే. ప్రతి విషయంలో కూడా ఎంతో దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి. ప్రతివానికి భయము కలిగింది అనంటే ఇక ఆ సంఘం ఎంత చక్కని సత్యమునకు ఆధారమైన స్తంభముగా ఉన్నదో ఇక మీరు చెప్పండి. వారు ఎడతెగక ఉన్నారు. నిజమే, వారు ఎడతెగక ఉన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ బోధించిన సత్యములు వారు అనుసరించుచూ వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో అపోస్తుల బోధ అనగా ప్రభువు వారికి ఆజ్ఞాపించినది. అపోస్తలుల బోధ అంటే వారికి ప్రభువు ఆజ్ఞాపించినది. నిజమే. 42 నుండి 47 వచనాలలో వారి ఆత్మీయ స్థితిని మనము గమనిస్తున్నాం. వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనంటే, వారు ప్రభు శిష్యులై బాప్తిస్మము పొందిన వారు ప్రభు ఆజ్ఞాపించినవన్నీ గైకొనవలనని వారికి బోధించుడి అని ప్రభు చెప్పాడు కదా. మత్తయి సువార్తలో
28వ అధ్యాయం 19-20 వచనాల్లో, నేను మీకే సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నింటినీ గైకొనాలి. నిజంగా బోధించినవన్నీ కూడా వారు ఆజ్ఞాపించారు. ఆ బోధే క్రొత్త నిబంధనలోనున్న సత్యం. ఆ సత్యమును అనుసరించి వారు ప్రవర్తించుచూ వచ్చారు. ఆ సత్యమును వారు బోధించి వ్రాతలోనికి తెచ్చి మనకిచ్చిరి. అది ఆయన ఏదైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞాపించినవి వారు బోధించారు. బోధించి వాటిని వ్రాతలోనికి తెచ్చారు. వ్రాతలోనికి తెచ్చి వాటిని మనకిచ్చారు. గమనించారండి? దేవుడు వారికి ఆజ్ఞాపించిన వాటిని వారు అనుసరించారు. వారు ఆ సత్యమును బోధించారు. వారు వ్రాతలోనికి తెచ్చారు. అవి మనకు ఇచ్చారు. ఈ 5 లక్షణాలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అర్థమైందండి? అది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. యూదా పత్రిక 3వ వచనంలో మనము ఆ మాట కూడా చూస్తాం. ఆ బోధ నిమిత్తమై పోరాడాలి అనే సత్యాన్ని ఆ భాగంలో చూస్తాం. అది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అంటే అది పరిపూర్ణమైనది, కలగలుపులు లేనిది అని అర్థం. అది పరిపూర్ణమైనది, కలగలుపులు లేనిది, కల్తీ లేనిది, కలిపి చెరిపెడిది కాదు, కలగూరగంప కాదు, మిక్స్డ్ మినిస్ట్రీ కాదు. ఇట్లా ఆ బోధను అనుసరించి మనము ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. అనగా చక్కని సహవాసం, దానిని సహోదర సహవాసం, సహోదర సహవాసం, ప్రభు సహవాసం, సహోదర సహవాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అలాగే 6-7 వచనాలు. 6-7 వచనాలు. సంఘముతో సహవాసము అనగా ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుట. వారేం చేశారండి? ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుట. 46వ వచనాన్ని, వారు తప్పక కూడుకొనుచున్నారు. నిజానికి మనం మందిరానికి రమ్మని చెప్పామనుకోండి, వారంలో 3 రోజులు 2 రోజులు కూడికలు జరిగితే ఆ 2-3 రోజులు కూడా రాలేరు. కానీ వారు ఏం చేశారు? ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు అన్నారు. ప్రతి దినం దేవాలయానికి వెళ్ళేవారు. ఏమండి? వారు ప్రతిదినం వెళ్ళారు. మనము వారానికి 2-3 రోజులు కూడా వెళ్ళలేం. కారణం ఏంటి? ఒకటే, వారు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు గనుక వెళ్ళారు. మనము దేవుని పట్ల అంత ఆసక్తి అనేది మనకు తగ్గింది. తగ్గడం ఏంటి? అసలు లేదు. ఆసక్తి కానీ ఉండి ఉంటే మనము కూడా వెళ్తాం. ఎందుకంటే దేవాలయంలో ఏం వినపడుతూ ఉంది? లేఖనములను తెరచి బోధించుచు ఉన్నారు. లేఖనాలను చదువుతున్నారు. లేఖనాలను వివరిస్తున్నారు. నిజంగా ఆ రోజులు ఎలాంటి రోజులు? చాలా గడ్డు రోజులు, సమస్యతో కూడిన రోజులు. దేవుని పిల్లలు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంటే
వారిని భక్తి జీవితాన్ని విడిచిపెట్టమని హింసించే రోజులు అయినా కూడా వారు దేవాలయమును విడువక వెళ్ళి వారు కూడుకొనుచూ ఉన్నారు. దేవాలయములో తప్పక కూడుకొనుచున్నారు. రొట్టె విరుచుట యందు ఎడతెగక కూడియుండిరి అన్నాడు. రొట్టె విరుచుటలో ఎడతెగక కూడి ఉన్నారు. ఇక ఆదివారం వచ్చిందంటే వారు ఫంక్షన్లు కానీ ప్రయాణాలు కానీ పైసల కొరకైన ఆసక్తి కానీ పదార్థం మీదైన ఆసక్తి కానీ వారికి లేదు. ప్రభువే ముఖ్యం, ప్రభు సన్నిధే ముఖ్యం, ప్రభుతో సహవాసమే ముఖ్యం వారు ఎంచుకున్న విధానం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారము రొట్టె విరుచుట కూడినట్లు చదువుతున్నాం. ఇక్కడ కూడా రొట్టె విరుచుట యందు ఎడతెగక యుండిరి అని ఉన్నది. ఈ రెండు మాటలు వారు జోడిస్తే వారు ఏ ఆదివారము విడిచిన వారు కారు. కనుక రొట్టె విరిచే కూడిక ఎప్పుడు మానకూడదు. 3 నెలలకు ఒక్కసారి కానీ 6 నెలలకు ఒక్కసారి కానీ లేకపోతే పలానా ఆదివారం అని కానీ దైవ గ్రంథములో లేదు. ఇవన్నీ మానవుని యొక్క ఉద్దేశాలే. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. అందువలనని ఆది సంఘం అంత ఆత్మీయముగా ఎదుగుచూ వచ్చెను. ఆశ్చర్యముగా ఎదుగుచూ వచ్చారు. వారు ప్రార్థన చేయడంలో కూడా వారు ప్రభు చెప్పిన మాటను పాటిస్తూ వచ్చారు. లూకాసు వార్త 18:1, 21:36. వారు ప్రభు ఆజ్ఞను, ప్రభు చెప్పిన వాటిని పాటిస్తూ వచ్చారండి. వారు పాటిస్తూ వచ్చారు గనుకనే ఆత్మీయంగా సంఘము ఎదిగింది. ఈరోజు కూడా ఏ సంఘములోనైతే ఎడతెగక చేయవలసిన విషయాలు అలాగూ చేస్తే ఖచ్చితంగా అది ఎంతో ఆత్మీయంగా ఎదిగే సంఘం అనే చెప్పొచ్చు. అవునా కదండి? మరి అలాంటి సంఘాలు ఎక్కడున్నాయి? కంటికి కనబడుతున్నాయా? చెబుతున్నాం. వింటున్నారా? వింటున్నారు. అనుసరిస్తున్నారా? ఆలోచన చేయండి. సంఘమును కానీ సంఘ కార్యక్రమాలను కానీ పట్టించుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ మీటింగ్లో ఉన్నవారు కూడా అనేకులు ఉన్నారు. నిజమా కాదా? మరి అదేంటో ఎక్కడికైనా తిరుగుతారు, ఏదైనా తిరుగుతారు, ఏదైనా చేస్తారు, సహవాసానికి మాత్రం రాలేరు. మరి అది తప్పు కదా? అంటే వారు ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతున్నారనేది మనకు అర్థమయ్యే సత్యం. ఎప్పుడైతే వారు చేయాల్సిన పనులన్నీ చక్కగా చేస్తున్నారో అప్పుడు ప్రతివానికి భయము కలిగిందని 43వ వచనంలో. వారు వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండిరి. ఇప్పటి వరకు చెప్పిన విషయాలలో ఎడతెగక జీవించుచుండిరి. అందువల్ల అవిశ్వాసులు భయపడిరి. భయపడటం అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. వారు భయపడడం అంటే వారిలోకి వచ్చిన భయాన్ని మనము గమనించినప్పుడు ఆ భయముతో వారు ప్రతిదినము రక్షణ పొందుచుండిరి. వారు ప్రతిదినము ఏం పొందారు? 47వ వచనం. వారు ప్రతిదినము రక్షణ పొందుచుండిరి. అంటే వారికి ఎంతో చక్కని భయం. అయ్యో, సంఘం ఇలా ఉన్నారు, మనం కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే నరకానికి పోతాం, ఇలా ఉంటే పరలోకానికి వెళతాం, కాబట్టి ఇలాంటి పాపం మనం చేయకూడదు, ఇలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి అనే ఒక గొప్ప ఆలోచన వారిలో ఉన్నది. అందుకే వారు కూడా ప్రభువును అంగీకరిస్తున్నారు, రక్షించబడతా ఉన్నారు, సంఘములో చేర్చబడతా ఉన్నారు. ప్రభు పిల్లల మధ్య జరుగు కార్యాలను బట్టి ప్రజలందరికీ మిగుల భయము కలిగింది.
భయము కలిగింది. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములో 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదివినప్పుడు, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను అన్నాడు. దేవుడు సంఘానికి తోడై ఉండి, ప్రియులారా, సరిచేయడానికి ఆయన ఇష్టపడగా లోపము కలిగిన వ్యక్తి విషయంలో జరిగిన కార్యాన్ని చూసి ప్రతివానికి మిగుల ఏం కలిగిందండి? భయము కలిగెను. భయము కలిగెను అనే మాట మనము చూస్తున్నాం. 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను అన్నాడు. చూశారా? మిగుల భయము కలిగెను, భయము కలిగెను. గనుక లేఖనాలను బట్టి చూస్తే అనేకులు విశ్వసించుటకు కారణమైంది ఆ భయం. మరియు అనేకమైన మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తలుల వలన జరిగెను అని మనము చూస్తాం. 12వ వచనం, 5:12, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. చూశారా? నిజంగా ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారో. 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. పేతురు గారి నీడబడితే చాలు. ఎంత గొప్ప కార్యాలు ఆ స్థలములో జరుగుతున్నాయో వినండి. ప్రభువు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు ఆయన చేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం, 21వ అధ్యాయం 25వ వచనం. నిజంగా ఆయన చేసిన కార్యాలు వ్రాయుటకు భూలోకమైనను సరిపోదు అనే సత్యాన్ని మనము ఇదే భక్తుడు చెప్పినట్లు చూస్తాం. ఆయన ఆరోహణమైన తర్వాత కూడా అపోస్తలలో అద్భుతములు జరిగించుచు సత్యమును స్థిరపరచుచు నుండి, మార్క్స్ వార్త 16:20, మార్క్స్ వార్త 16:20, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ రోజుల్లో అద్భుతముల ద్వారా ప్రభువాక్యము దృఢపరచుచు వ్రాతకు వచ్చి మనకు అందించబడెను. చూశారా? ఆ రోజుల్లో వారు అద్భుతాలు చేసి దృఢపరచుచు వచ్చారు. ఆ తర్వాత వ్రాతకు వచ్చి అవి మనకు అందించబడ్డాయి. ఇక 2వ అధ్యాయం 44-45 వచనాల్లో 42 విన్నాం, 43 విన్నాం, 44-45 వచనాల్లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. 4వ అధ్యాయం 32, 33, 34 వచనాలు మనము చదివితే వారేం చేశారండి? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టగా ఉండెను అనే మాట. భూములు గాని ఇండ్లు గాని కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఆ రోజుల్లో ఉన్న ఆస్తిని పంచుకొని తిన్నారు. ఈ రోజుల్లోనేమో ఆస్తిని పెంచుకొనుచూ ఉన్నారు. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా ఉందో చూడండి. ఆ రోజుల్లో ఆస్తులు పెంచారు,
అని చెప్పగలమండి? కానీ ఈ రోజులను బట్టి చూస్తే ఈ రోజుల్లో ఆస్తులను పెంచుతూ ఉన్నారు. ఆ రోజు ఆత్మలను రక్షించే పని ఈరోజు ఆత్మలను సంపాదించుటకు బదులు ఆస్తులను సంపాదించే పనిలో పడ్డారు బోధకులు, సేవకులు. విశ్వాసులు కూడా అలాగే ఉన్నారులేండి. కానీ ఆ రోజుల్లో వారు తమ చరస్థిరాస్తులను అమ్మి వారు అక్కర కొలది పంచిపెట్టిరి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం 29వ వచనం. మత్తయి 19, 21, 29. లూకా 12:33. లూకా 12:33. యోహాను రాసిన మొదటి పత్రిక 3:17, 18. వారు ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా అలాగు చేసిరి. ఆస్తులన్నీ విడిచిపెట్టవలనని ఎవరూ చెప్పలేదని. బోధలో ఏమైనా ఉందా? అపోస్తలుల బోధలో లేదు. ఎవరు విడిచిపెట్టమని వారికి చెప్పలేదు. కానీ వారే ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా అలాగు చేశారు. అంటే వారు క్రీస్తు ప్రేమను ఎరిగిన వారు గనుక వారి త్యాగము ఎంతో మెచ్చదగినదిగా కనబడుతా ఉంది. ఇంతే సూత్రం. వారు దేవునికి ధారాళంగా ఇవ్వలేకపోతున్నారు అంటే వారు దేవుని ప్రేమను ఎరిగిన వారు కారు అని అర్థమవుతుంది. వారు దేవుని ప్రేమను ఎరిగిన వారు గనుకనే వారు ధారాళముగాను ఉత్సాహముగాను తమకు కలిగినది ఏదియు తమదని అనుకోకుండా వారు ఇచ్చారు. కానీ ఈరోజు దేవుని ప్రేమను ఎంతమంది ఎరుగున్నారండి? అందుకే ప్రియులారా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని కొరకు మనము ధారాళత కలిగిన వారముగా ఉండుట వలన దేవుడు మనం ఎలాంటి ధారాళతతో ఉన్నామో ఆయన కూడా అలాగే ఇస్తాడు. విత్తిన దానిని బట్టి పంట కోస్తాం, అవునా కాదండి? విత్తిన దానిని బట్టి పంట కోస్తాం. దేవుని పని ఎంతో ఉంది. దేవుని కొరకు మనము చేయవలసింది ఎంతో ఉంది. కొద్దిగా విత్తితే కొద్ది పంట, విస్తారముగా విత్తితే విస్తారమైన పంట. నేనేదో కానుకల కోసం చెప్పేవాణ్ణి కాదు. మనము విస్తరించబడాలి, విస్తారంగా ధారాళంగా దేవునికి ఇవ్వాలి. అందులోనూ నేను ఈ సూత్రాన్ని పాటించే చెబుతాను తప్ప పాటించకుండా నేను చెప్పేవాడిని కాదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మీ అందరికీ తెలుసు. నేను దేవుని సేవ కొరకు ఎంతైనా ఖర్చు చేయాల, కష్టపడాల అనే వ్యక్తిని. నిజంగా ఆ రోజుల్లో వారు దేవుని కార్యాలు కొనసాగాలని మొదట తమ్మును తాము వారు సమర్పించుకొని తర్వాత త్యాగ సహితముగా ఇచ్చిన వారు. అందువల్ల ప్రత్యేకముగా దేవుని చేత ప్రేమింపబడుదురు. నిజమే, ఒక మాట ఉంది కదా, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును అన్నాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడండి? ఉందా లేదా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7, 8 వచనాలలో. ఇవి ఆచరణాత్మకంగా తీసుకొద్దాం మనం. ఉత్సాహముగా ఇచ్చిన వానిని దేవుడు ప్రేమించును. నిజంగా దేవునికి ఇచ్చేటప్పుడు చాలా బాధతో ఇస్తూ ఉంటారు కొంతమంది.
ఈయన ఎప్పుడు చెప్పినా ఇదే ప్రసంగం అండి. ఇచ్చే ఇచ్చే జలగలాగా ఎమ్ము ఎమ్ము అన్నట్టే ప్రసంగం చేస్తాడండి అని మీరు బాధపడతా ఉంటారు సేవకుల్ని వాక్యం చెప్పినప్పుడు. కానీ ఎందుకు ఇవ్వాలో తేటగా చెప్పాడు కదా. ఇచ్చుట అనేది అది దేవునికి ఇష్టం. ఉత్సాహంగా ఇచ్చే వారిని దేవుడు ప్రేమిస్తాడు. అబ్బా, ఇంకా ఈ వచనం మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇందులో ఇంకా నాకు ఈ వచనం ఇంకా ప్రేరేపణ కలుగుతా ఉంది ఈ మాట విన్నప్పుడు. ఉత్సాహంగా దేవుని కొరకు ఇవ్వాలి. ఉత్సాహంగా ఉత్సాహంగా దేవుడు ప్రేమించాలంటే ఇది ఒక సూత్రం అండి. దేవుడు మనలను బాగా ప్రేమించాలంటే ఇది ఒక సూత్రం. మాటలు మామూలుగా చెప్పరు, మాటలు బ్రహ్మాండంగా చెప్తారు. మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఏమంటే ఏది ముఖ్యం? మాటలు చెప్పడం ముఖ్యమా, మర్యాద చేయడం ముఖ్యమా? క్రియలు మర్మములు ముఖ్యం. చెప్పడం ముఖ్యమా, మాదిరి పాటించడం ముఖ్యమా? ఏమండి, చర్చ ముఖ్యమా, చేష్టలు ముఖ్యమా? ప్రసంగం ముఖ్యమా, ప్రవర్తన ముఖ్యమా? సేవ ముఖ్యమా, సాక్ష్యం ముఖ్యమా? గుడి ముఖ్యమా, గురి ముఖ్యమా? రెండోదే. మనం అర్థం చేసుకోవాలా. కనుక ఏది ముఖ్యమో అది మనము ఆలోచన చేయాలి. కనుక ప్రతి ఒక్కరూ ఆ ఆదికాలపు విశ్వాసులు ఎవరు చెప్పకుండానే ఆ కార్యము చేసిరి. ఇదట ఆత్మ కలిగించు ఐక్యతను చూపించుచున్నది అన్నారు. ఇలాగూ చేయటం ఆత్మ కలిగించు ఐక్యత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12, 13 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12, 13 వచనాలు. ఇలాగూ ఆస్తులన్నీ అందరూ సమానముగా పంచుకొనవలెనని ఎక్కడా చెప్పబడలేదు. ఆస్తులన్నీ అందరూ సమానంగా పంచుకోవాలని ఎక్కడైనా చెప్పారా బైబిల్లో? బైబిల్ అయితే చెప్పలేదు. కానీ బైబిల్ చెప్పకపోయినా వారు మాత్రం అలాగూ చేశారు. అన్నీ చెప్పడండి దేవుడు. ఎక్కడుందో చెప్పండి అంటుంటారు. అన్నీ మనకు అర్థం కావాలా. ప్రభు పని జరగటానికి ఏం చెయ్యాలో మనకు అర్థం కావాలా. అంతేనా? మనకే అర్థం కావాలా. మనకే అర్థం కావాలా. మనకే అర్థం కావాలా ఎక్కడ నీడుందో, ఎక్కడ అవసరత ఉందో, ఎక్కడ ప్రభు పని జరగాలో, జరిగించాలో అది మనమే గుర్తించి దాని కొరకైన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. ఇక 46, 47 వచనాలు. మరియు వారు ఏక మనసులై ప్రతిదినము తప్పక దేవాలయములో కూడుకొనుచూ ఉండిరి. వారు ఏక మనసు ప్రాముఖ్యమైనదిగా కనబడుతా ఉంది. దేవాలయములో తప్పక కూడుకొనుచూ ఉన్నారు, ఇంటింటా రొట్టె విరుచుచూ ఉన్నారు అని వ్రాయబడింది. ఈ వచనాన్ని తీసుకుని మనోళ్ళు ప్రతిదినము రొట్టె విరవాలనుంది, ప్రతిదినము రొట్టె విరవాలనుంది, ఒక ఆదివారమే రొట్టె విరవాలని ఎక్కడుందని వాదించే వాళ్ళు ఉన్నారు. ఆ వచనం కొంచెం బాగా చదువుకోమని చెప్పండి అట్లాంటి వాళ్ళకి. చాలా బాగా చదువుకోమనండి. ప్రతిదినము దేవాలయములో కూడుకుంటున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు. అంటే దేవాలయములో అది సమాజ మందిరం, అన్ని రకాల వారు చేరి వస్తున్నారు. కానీ మరి ఇంటింటా ఎందుకు కూడుకొని రొట్టె విరుస్తున్నారు? వీళ్ళు ప్రత్యేకింపబడిన జనాంగం, వీరు సంఘములో చేర్చబడిన జనాంగం. సమాజంలో ఉన్నవాళ్ళు అన్ని రకాలుగా వస్తున్నారు. కానీ సంఘం క్రీస్తు యేసు రక్తములో కడుగబడిన వారు, వారు ఇంటింటా రొట్టె విరిచిరి. అంటే ఆ రోజుల్లో ఇంట సంఘాలు పెట్టారు. ఇంట సంఘాలు పెట్టి
ఇంటింటా రొట్టె విరిచారు. అది ఆదివారం. దేవాలయానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఇంట రొట్టె విరుస్తున్నారు. ఎప్పుడు విరిచారు? ప్రతిరోజు విరిచారా ఇంట? రొట్టె ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వచ్చా? పెళ్లిలోనూ ఇచ్చేస్తారు, ఇంకొక కార్యక్రమాల్లోనూ పంచిపెట్టేస్తారు. చూశారా అలాంటి వాళ్ళని? ఏంటండి ఇంక ఇప్పుడు అయితే నేను ఎక్కడో విన్నా, ఇక మందిరానికి ఎంటర్ అయితే చాలంట, స్వైప్ చేసి కార్డ్ లోపలికి వెళితే చాలు, ఆ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చేది. ఎంటర్ అయితే ఆ ఎంట్రన్స్లోనే ఈ రొట్టె రసం ఇచ్చేసి లోపలికి పంపించేస్తున్నారంట. విన్నారా ఇది? హైదరాబాద్లో జరుగుతుందంటండి. ఏమో రాజమండ్రిలో ఎక్కడన్నా జరుగుతుందో లేదో నాకు తెలియదు మరి. ఎంత దారుణం అంటే, ఇదేదో ఒక ప్రసాదంలాగా వారి ప్రవర్తన, వారి పద్ధతి, వారి జీవితం, వారి సాక్ష్యం ఇవేమీ అక్కర్లే. వారు నమ్మారా, నమ్మలేదా, ఇదేమీ అక్కర్లే. ఆ కార్డు 10,000 రూపాయలతో కార్డు కొనుక్కొని స్వైప్ చేస్తే చాలు, ఇచ్చేస్తున్నారంట. అది ఎక్కడ నన్ను అడగండి, నాకు పెద్దగా తెలియదు. ఎవరో చెప్పిన మాట నేను విన్నాను. మళ్ళీ నేను అడ్రస్ చెప్తే మీరు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే అర్థమైందండి. కొన్ని జీసస్. ఇట్లానే చెప్పాలా, అంత వివరంగా చెప్పకూడదు. ఎందుకంటే మీరు అరే అది అది కూడా చూద్దాం ఒకసారి, అసలు ఎలా ఉంటుందో అక్కడ కూడా చూద్దాం అనే ఆలోచన వచ్చేద్ది మీకు. అలాంటి ఆలోచనలతో ఉన్నారు ఈవేళ. అడ్రస్ తప్పండి, తెలిసిపోయిందండి. తప్పండి. జాగ్రత్తగా వినండి. వారిలో ఏక మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుచున్నది. ఆ ఏక మనసు అనేది కొనసాగింది. మొదటి అధ్యాయం 14వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం అపోస్తల కార్యాలలో. వారి ఏక మనసు కదా, ఏక మనసుతో తప్పక దేవాలయములో కూడుకొనుచు ఉన్నారు. ఏక మనసు ఎంత ప్రాముఖ్యమైంది. 1:14లో ఏక మనసు అన్నాడు, 4:32లో ఏక మనసు అన్నాడు. వారు ఏకత్వమును బట్టి అభివృద్ధి నొందిరి, ఉజ్జీవకరముగా పని జరిగింది. అర్థమైందండి? వారిలో ఒక చక్కని ఉజ్జీవం దేనిని బట్టి వచ్చింది? వారి ఏకత్వమును బట్టి, వారి ఐక్యతను బట్టి వారికి అలాంటి పరిస్థితి వచ్చింది. వారు కొద్ది కాలం క్రితమే విశ్వసించారు గనుక దేవాలయము కట్టుకొనటానికి వారికి సమయం లేకపోయింది. ఆ పాత యూదా దేవాలయములోనే వారు కూడుకోవలసి వచ్చింది. ఆ పాత యూదా దేవాలయములోనే వారు కూడుకొనాల్సి వచ్చింది. ఎందుకంటే అంత పెద్ద స్థలం వారికి దొరకలేదు. అందుకే వారు తప్పక కూడుకున్నారు. దైవాజ్ఞలు వారు వింటూ వస్తున్నారు. మరి అందరూ కలిసి రొట్టె విరిచే కూడిక చేయడం కష్టం గనుక, అందరూ కలిసి అంటే అందులో రకరకాల ప్రజలు ఉంటారు గనుక సెపరేట్ అయినటువంటి వారు మాత్రమే ఇంట కూడుకొని రొట్టె విరిచారు. వీలున్న స్థలములో ఇంటింటా కూడికలు కూడా జరుపుకుంటూ వచ్చారు. ప్రభు రాకడ సమీపించుకొలది కూడికలు అత్యధికముగా జరుపుట ఆశీర్వాదకరం. నిజమా కాదండి? ప్రభు రాకడ సమీపించే కొద్దీ ఎక్కువగా కూడికలు జరగాలండి. కూడికలు జరగాలి, కూడికలు జరగాలి, కూడికలు జరగాలి, కూడికలు జరగాలి, కూడికలు జరిపించాలి. ఖర్చు అయిపోతుందని చూడకండి, ఖర్చు అయిపోతుంది, కష్టమైపోతుందని చూడకండి. ఖర్చు కష్టం అనుకుంటే కూడికలు జరగవు. ఈ కూడికలు పెట్టేది కూడా ఆ, కూడబెట్టుకోవడానికి అనే ఉద్దేశం ఉంటే అది దానంత చెడ్డ తలంపు మరొకటి ఉండదు. కూడిక పెట్టేది ఎందుకంటే కూడబెట్టుకోవడానికి. ఈవేళ చాలామంది కూడికలు ఎందుకు పెడతారు? కూడబెట్టుకోవడానికే. చందాలు పట్టడం, డొనేషన్లు కలెక్ట్ చేయడం,
కొంత ఖర్చు చేయడం, కొంత కూడబెట్టుకోవడం. ఇది ఒక బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. దయచేసి అలాంటి ఆలోచన చేయకండి. ఖర్చు చేద్దాం ప్రభు కొరకు. కూడబెట్టడం కంటే ఖర్చు చేయడమే ఎక్కువగా మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అలా చేయాలి? ప్రభు రాక సమీపించుచూ ఉన్నది. ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మనమందరం ఇలాంటి పని తప్పకుండా చేయాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలలో తప్పక కూడుకొనుచు. కూడికెప్పుడు ప్లస్సేనండి, అందులో బ్లెస్సే. ఖచ్చితంగా దైవాశీర్వాదం మనకు దొరుకుతూ ఉంది. అలా కూడికలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆసక్తి గల విశ్వాసులు అలాగు ప్రార్థనా కూడికలలో వారు తప్పక కూడుకొనుచు ఉన్నారు. వారు కూడుకొనుటలో ఏక మనసు కనబడుతుంది, ప్రార్థనలో ఏక మనసు కనబడుతుంది. వారు కలిగిన ఆస్తులు పంచుకొనుటలో కూడా ఏక మనసు అనేది కనబడుతుంది. చూసారా? 3 విషయాలు: ప్రార్థనలో ఏక మనసు, కూడికలలో ఏక మనసు, రొట్టె విరుచుటలో ఏక మనసు, వారు పంచుకు తినుటలో ఏక మనసు కనబడతా ఉంది. అసలు సహోదరుల ఐక్యత ఎక్కడ ఉండునో అక్కడేమున్నదండి? ఆశీర్వాదముండును. అవును కదా? కనుక మనం ఎన్నిసార్లు కూడుకుంటే అన్నిసార్లు ఏక మనసు, అన్నిసార్లు ఐక్యత, అన్నిసార్లు ఆశీర్వాదం, అన్నిసార్లు మనకు మేలే ఉంది. 133వ కీర్తన 1 నుండి 3 వచనాలు, చరణాలు మనం చదివితే మనకు అర్థం అది. అందువలన ప్రతిదినము రక్షణ పొందుచున్న వారిని సంఘములో వారు చేర్చుచున్నారు. ఆనాటి విశ్వాసులను పోలి నేడు మనమున్నట్లయితే ఈ దినాలలో కూడా అనేకులు విశ్వసించి రక్షణ పొందుతారు. విశ్వసించి రక్షణ పొందుతారు. 5వ అధ్యాయం 14వ వచనములో, 6వ అధ్యాయం 1వ వచనములో, 7వ వచనంలో, 5వ అధ్యాయం 14వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం. అలాంటి ఆత్మీయ ఉజ్జీవము కలుగునట్లు, అనేకులు రక్షణ పొందునట్లు నేడు మనము కూడా ఏక మనసుతో, భారమైన హృదయముతో, పట్టుదలతో ప్రార్థన చేయుట ప్రయోజనకరం. వారు అలా చేశారు గనుకనే ప్రియులారా, శిష్యుల సంఖ్య విస్తరించనన్నాడు 6:1. 6:7 శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను అన్నాడు. కనుక రక్షించబడిన వారిని సంఘములో చేర్చాలి అనంటే మనము చేయవలసిన పనులు మనము తప్పకుండా చేయాలి. వారు ఆనందముతో, ఆ మాటలు చాలా విశేషమైన మాటలు కదండి. వారు ఆనందముతో ఏం చేస్తున్నారు? నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆ రోజుల్లో అనుదినము రక్షణ పొందుచునే ఉన్నారట. మరి ఈరోజు సంవత్సరానికి ఒక ఆత్మ కూడా మన మందిరానికి రావడం కష్టమైపోతుంది. అవునా కాదా? ఎందువల్ల ఒక్క ఆత్మ కూడా మన మందిరానికి రాలేకపోతుంది సంవత్సరానికి? ఎందువల్ల? మీరేం చెప్పరు. ఎందువల్ల? ఎందువల్లండి? రైట్. ఈ ప్రకారంగా ఆనాటి ఆది సంఘము చేసినట్లు మనము చేయకపోవడం వల్ల అలాంటి పని జరగటం లేదు. కనుక ఇకనైనా జాగ్రత్త పడి దేవుని కొరకు కష్టపడదాం, దేవుని కొరకు ఖర్చు చేద్దాం. అలాగూ చేయటం ద్వారా ఆత్మలు రక్షించబడతాయి, సంఘములో చేర్చబడతాయి, ప్రభువుకు మహిమ ఆపాదించబడుతుంది. ఏమండి, సమయం ఉందా మనకి? ప్రభు రాకకు సమయము లేదు,
మన పోకకు సమయము లేదు. అందుకే దేవుని పని మనము బహుగా, విరివిగా, ధారాళముగా చేయాలి. ప్రభు పని చేయాలండి. ప్రభు పని జరగాలంటే మనము కూడా ధారాళంగా ఇవ్వాలండి. నిజంగా ఈ వచనాలను బట్టి నాకెంత ధైర్యం వచ్చిందో గట్టిగానే చెప్పాలి. మొండి హృదయాలు బద్దలు కావాలి. శరీరానికి ఖర్చు పెట్టేది ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెట్టించాలి. ఈ శరీరం ఉండేది కాదు, ఆత్మ మాత్రమే ఉండేది. అది నిత్యము ఉండేది. దానిని అగ్నిగంధకాలతో మండు గుండము నుండి తప్పించాలంటే అవసరమైనటువంటి సంగతులను ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. మన వంతుగా మనము తీసుకొని వెళ్ళాలి. ప్రభు కార్యాలను మనము ఆయన నామ మహిమార్థమై జరిగించాలి. అలాగున మనము జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం. మనమందరము కలిసి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది సంఘం ఎలాగు సేవ జరిగించిందో, వారు ఏ ఏ విషయాల్లో ఎడతెగక ఉన్నారో, వారి కలిగినదంతా ధారాళంగా ఎలాగున సమిష్టిగా పంచుకున్నారో మీ లేఖనాల్లో మేము విన్నాం. మా ప్రభువా, ఆ రోజుల్లో వారికి బోధ లేకపోయినా మిమ్మును ఎక్కువగా ప్రేమించుటను బట్టి వారు తమ ప్రేమను వారి కానుక రూపములోను, వారి ధారాళత రూపములోను, వారి కలిగిన అవన్నీ ఇచ్చి సమిష్టిగా పంచుకున్నారు. మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించారో మాకు అర్థమవుతుంది. మేము కూడా మిమ్మును ఎక్కువగా ప్రేమించినప్పుడు మీ కొరకు ఎంతైనా త్యాగం చేయగలం, ఏమైనా త్యాగం చేయగలమనే సత్యాన్ని నేర్పించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింప చేయండి. ప్రతివారు మీ చేత ప్రేమింపబడేవారుగా, మీరు ఉత్సాహముగా ఇచ్చే వారిని ప్రేమిస్తానన్నారు. అలాగున ఇచ్చి మిమ్మును ఘనపరచేవారిగా మమ్మందరినీ సిద్ధం చేసి మీ నామానికి మహిమ ఆపాదించుకొనమని మా ప్రభువా విడువక ఎడబాయక కృపజూపుతారని కోరుచు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,